బయట 16 రూపాయలు ఉన్నప్పుడు నాకు 16 రూపాయలు వేసాడు. రెండో పిల్లకు కూడా 5 రూపాయలు ఉంది, నాకు 5 రూపాయలు వేసాడు. ఇంకేం తేడా? అవి వాడిన తర్వాత చెట్లు ఇప్పుడు నేను వచ్చి చూశాడు ఆయన, మళ్ళీ మామూలు కొత్త చిన్న చెట్లు ఎట్లుంటాయో న్యాచురల్గా వచ్చినట్టు ఎట్లా ఉన్నాయన్నమాట. సో కాయ సైజు కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన కూడా తీసుకెళ్తే కుళ్ళవు స్వామి, వాడిపోతాయి మీవి, మెల్లగా కాయ బాగుంటుంది. ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే నేను పొలం విజిట్కి వెళ్ళా. అదే స్వామి చెప్పినట్టు 25 సంవత్సరాల నిమ్మ చెట్లు కూడా మన మందులు వాడినప్పుడు ఏమవుతుందంటే అవి లేత ఈగులు రావడము, చిన్న చిన్న చెట్టులాగా కనపడడం మొదలుపెట్టాయి. అంటే వాళ్ళు కొమ్మలు కట్ చేసినప్పటికీ పెద్ద పెద్ద కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు కాదు, పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేసినప్పటికీ చిన్న చెట్టులాగా తయారయ్యాయి. ఇప్పుడు కాయ నాణ్యత పెరిగింది, కాయ తొందరగా చెడిపోవట్లేదు, కాయ సైజు బాగుంది, వెయిటేజ్ వస్తుంది, తర్వాత పని కూడా తగ్గిపోయింది స్వామికి. మీరు చేస్తున్న సేవ మాత్రం అమూల్యం అండి. రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ కలుపు మందు నివారణ కానీ, ఈ గ్రోత్ ఫిట్ వల్ల కానీ చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. రైతుకు ఉపయోగపడితే చాలా, అదే చాలండి. రైతు ఆత్మహత్యలు ఆగితే చాలండి. మా సిద్ధాంతమే ప్రకృతిలోనే దొరకాలి, ప్రకృతికి యూజ్ చేయాలి, ప్రకృతికి యూజ్ చేయాలి, రైతుకు రీసైక్లింగ్ అంతే అంతే చేయాలనేది మా సిద్ధాంతం. అదే విధంగా తీసుకొచ్చినట్టు ఇవన్నీ. నమస్తే అండి రైతులందరికీ, ఇక్కడ చేరిన రైతులందరికీ నమస్కారం అండి. ఇక్కడ పెంచిల్ రెడ్డి గారు, కొమ్మనవారిపల్లి, పుల్లంపేట మండలం, మన గ్రామ బజార్ ఉత్పత్తిలోంచి గ్రోత్ ఫిట్ని జామకి మామిడికి వాడారు. జనరల్గా సారోలు ఇక్కడికి వచ్చిన సారోలు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, న్యాచురల్ ఫార్మింగ్లోనే ఉన్నారు అందరూ. ఈరోజు మనం వచ్చిన వేళ విశేషం, సారోలు అందరూ ఇక్కడ ఒక చోట చేరటం కూడా మంచి సూపర్ పరిణామం. సారు ఇప్పుడు మన ఉత్పత్తులు వాడారు కదా, సార్ అనుభవాలు ఫస్ట్ మనం తెలుసుకుందాం. తర్వాత సార్ వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లియర్ చేద్దాం. ప్లస్ సార్ వాళ్ళ అనుభవాలు కూడా ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకొని తర్వాత వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి, లేదా వాళ్ళ దగ్గర ఉన్న మెసేజ్ని మనం తీసుకుని పక్క రైతులకి ఎలా మనం ఇంప్లిమెంట్ చేయగలము, ఇవన్నీ ఈరోజు డిస్కషన్ చేద్దాం సార్. ఇక్కడ చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు పెంచిల్ రెడ్డి, మాది పుల్లంపేట మండలం, రామక్కపల్లి గ్రామంలో ఉంటాం. కాబట్టి మా పొలం కొమ్మనవారిపల్లికి సంబంధించిన పొలం. ఇక్కడ నేను ఒక 100 మామిడి చెట్లు, 200 కొబ్బరి చెట్లు ఉన్నాయి. నేను యూట్యూబ్ ద్వారా చూశాను మీ యొక్క ప్రోడక్ట్ని, తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కోకోనట్కి బాగా భూమిలో పారించడం జరిగింది. అలాగే మామిడికి మాత్రం అప్పటికి నాకు పూత దశ, పిండి దశ ఉన్నింది. కాయ మీడియం సైజులోకి వచ్చింది, పూతంతా వెళ్ళిపి కాయ మీడియం సైజుకి వచ్చింది. నేను తర్వాత కొట్టాను. దీని మీద నల్లటి పురుగు, తర్వాత ఆకు మసిలాగా మారిపోయింది, తేనె బంక వచ్చేసింది. ఎప్పుడైతే నేను స్ప్రే చేయడం జరిగిందో నాకు కాయ సైజు నాణ్యత వచ్చింది. లేని కాయ కూడా ఇంకా కాయ చూడొచ్చు, చిన్న చిన్న కాయ అంతా ఇప్పటికి వచ్చింది. అది అట్లాగే అది చిన్న చిన్న కాయ, ఇట్లా అన్ని చెట్లకు చాలా చెట్లకు వచ్చింది. అది ఈ పెద్ద పెద్ద కాయ అంతా ముందు వచ్చిన కాయ, చిన్న చిన్న కాయ అంతా మీ స్ప్రే చేసిన తర్వాత నాకు వచ్చిన కాయ అదంతా కూడా. అదే ప్రస్తుతానికి పర్వాలేదు, కానీ నిలబడడం లేదు ఆ కాయ. నేను ముందే స్ప్రే చేసి ఉంటే స్టార్టింగ్లోనే నాకు మొత్తం నిలబడి ఉండేది. మా ఆవిడ నాకు వచ్చిన అనుభవం ఏంటంటే మనం ముందు స్ప్రే చేయలేకపోయాము, మేము తర్వాత చూసాం దీన్ని, ఈ స్ప్రేను చూసి అవేర్నెస్ కలిగింది. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా పూత దశలో ఉండగానే ఒక 2 స్ప్రేలు కానీ చేయగలిగితే మాకు మంచి దిగుబడి వచ్చింది. అది మాకు అనుభవంలోకి తగిలింది. అలాగే కొబ్బరిలో ఇక్కడ ఈ భూమి సౌడు భూమి అండి. ఇది సౌడు భూమి కావడం చేత కొబ్బరి ఏమైతే ఆకు పసుపు కచ్చ కలర్లోకి మారిపోతుంది. నేను మిమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇది ఇవ్వండి, మీరు ఎన్ని సంవత్సరాల చెట్టు అంటే 5 సంవత్సరాల చెట్టు, 3 సంవత్సరాల చెట్టు అంటే 5 లీటర్లు ఇవ్వమని చెప్పారు మీరు. నేను 5 లీటర్ల లెక్క ఇచ్చాను, కానీ కొంత మార్పు ఉంది. కొంతవరకు మూవలో పోపించలేదండి, మూవలో పోపించలేదు, స్ప్రే కూడా చేయించలేదు. ఓన్లీ నేను పాదుల వరకు నీట్గా క్లీన్ చేయించి గడ్డి ఏం లేకుండా చేసిన తర్వాత బాగా ముందు ఒక తడి తేమ ఉన్నప్పుడే ఇవ్వమన్నారు. అదేవిధంగా మొత్తం అన్ని చెట్లు 200 కొబ్బరి చెట్లకు అదే ఇచ్చాను, ఆ విధంగా ఇచ్చానండి ఈసారి.
ఈ ప్రాబ్లం అదో పైన కాకపోతే దీనికి బై లక్ ఏమైందంటే మొగ స్టార్ట్ అయినాక మధ్యలో పైన కింద కొట్టినంటే లోపలికి వెళ్ళి కొట్టేసింది అనుకో చెట్టు మొత్తం చనిపోతుంది, ఆగిపోద్ది ఆడికి. ఇంకా అది ఆ సిస్టమ్ అంతా పోతుంది ఈ విధంగా. ఇది పైన కొట్టింది కాబట్టి ఇది మట్టే రాలిపోయింది. ఇదే లోపల స్టార్ట్ అయ్యే ప్లేస్ లో కొట్టింది అనుకోండి, చెట్టు మొత్తం చనిపోతుంది, ఆగిపోతుంది, ఆగిపోతుంది, చెట్టు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందండి, దాన్ని కొట్టియంగానే దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా సార్, వాటర్ తీసుకుంటా ఉంటుంది, వాటర్ తీసుకుంటుంది, వీటికి అన్నిటికీ సప్లై ఇస్తుంటుంది. ఆ మొవ్వ ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ లో అంకురం లెవెల్లో కొట్టేసింది అనుకోండి, అది వాటర్ సప్లై చేస్తుందా, సప్లై చేయనప్పుడు వీటికి అందిస్తుంది, అందించాలి కదా. ఆ వాటర్ మొత్తం ఆడ స్టాగ్నెట్, ఈ స్టాగ్నెట్ అయిన దగ్గర ఫంగస్ చేస్తుంది. ఫంగస్ చేయడం ఆడి నుంచి కుళ్ళు స్టార్ట్ అయ్యి లోపల వేరే దాకా వెళ్ళిపోతాం. జరిగింది అదే విధంగా జరిగిందా సార్ మన పొలంలో? ఒక 5-6 చెట్లకు ఆ విధంగా జరిగింది. అందుకని చెప్పి ఏంటంటే మనం ఆ మౌలో పోస్తే ఏమవుతుందంటే ఆ మౌ కింద వరకు వెళ్ళిపోద్ది, మౌలో ఏదైనా బయట వచ్చి వెళ్ళిపోద్ది, అదే వెళ్ళిపోద్ది గ్రోత్ ఫ్యాక్టరీగా మారింది. అక్కడ మాత్రం కొబ్బరి చెట్టు పూర్తిగా చనిపోయింది సార్. అది అదే మోవు కుళ్ళు వచ్చేసి ఇంకంత చేసినా కూడా రావట్లేదు. అది మన గ్రోత్ ఫీట్ కూడా ఎక్కువ ఇచ్చా, అన్ని చెట్లకు 5 లీటర్స్ ఇస్తే సార్ అది స్టార్టింగ్ టైంలోనే చూసుకోలేదు మనకు అది ప్రాబ్లం. నేను చెప్పాను కదా సార్, పెద్ద చెట్టు సార్ ఇది, డ్యామేజ్ చేసేది పురుగు మొహోని మాత్రమే డ్యామేజ్ చేసి వదిలేస్తుంది. తర్వాత జరిగే సిస్టమ్ మొత్తం ఫంగస్ చేసి పెద్ద చెట్టు చనిపోవడం, లోపల కుళ్ళుకుంటే వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం. లేదు సార్, మూవ్ లేదు. ఇది ఇక్కడ చూడండి సార్, మొత్తం వచ్చేసింది బయటికి. ఒక చెట్టు ఆ విధంగా కావడము నేను చూసుకోవడం లేట్ అయింది. ఇలాంటి ప్రాబ్లం రాకలేదు సార్, మనం అప్పుడప్పుడు వాస్తవం మీరు చెప్పింది. రోజుల వరకు దాన్ని సంరక్షించేస్తే తర్వాత ఇబ్బంది ఉంది. ఆ స్థాయికి వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ రాదు. ఆ స్థాయికి వచ్చేదంతా పిండి రాలిపోవడం, వస్తుంది 10 కాయలకు 1 కాయ నిలబడి, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. వేరే ప్రాబ్లమ్స్ దానికి తగ్గట్టు మళ్ళీ దానికి ట్రీట్ చేసుకోవాలి. మామిడికి కట్ చేసింది. అదే మోగుళ్ళు వచ్చేసి మోగు ఎండిపోయింది సార్. అది అదే ఈ విధంగా ఎండిపోయింది. అదే సార్ మోగు తీసేస్తే మళ్ళీ వస్తుంది. అవును, వచ్చేస్తుంది. ఇది అదే ప్రాబ్లం వస్తుంది. అంటే దీనికి ప్రాబ్లం ఉంది. దీనికి ఇప్పుడు దీన్ని సర్వైవ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సార్, మనం ఫస్ట్ మనం ఇప్పుడు నమ్జాప్ ఇవ్వాలనుకోండి సార్, దీనికి మనకు తెలియదు ఏం ప్రాబ్లం తెలియదు, గుడ్డిగా ఏం ప్రాబ్లం తెలియదు, దీన్ని సర్వైవ్ చేయాలి. వేరుకుళ్ళు ఉండొచ్చు, లేదా నెమటోడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎనీ ప్రాబ్లం ఏదైనా కానీ ఒక నమ్జాప్ దానికి పరిష్కారం అనుకున్నాం, దాన్ని వాడదాం అనుకున్నాం. ఫస్ట్ మీరు ఈ గట్టి తీసేసింది, ఇలా గట్టి తీసేసింది, గట్టి తీసేసి ఫ్లాట్గా పాక్ చేయండి, ఫుల్గా వాటర్ వచ్చేసింది ముందు రోజు. మరుసటి రోజు అది ఒక 100 ml వచ్చి 10 లీటర్స్ మొదలు మొత్తం దడుస్తూ మొదలు దగ్గర నుంచి ఇంతవరకు చుట్టూ నీళ్ళు పోసేసి 10 అనేది 20 లీటర్లు పోయింది, ఇబ్బంది అయింది. ఆ మొగలో 1 లీటర్ వదిలేసింది. వదిలేసి ఏం చేస్తారంటే ఒక 4 రోజులు నీళ్ళే పెట్టదు. 4 రోజుల తర్వాత మీరు ముందు నీళ్ళు ఎన్ని పోసారు, అన్ని నీళ్ళే పోయి 10 నిండా మళ్ళీ 4 రోజులు తర్వాత మీరు ఫుల్ వాటర్. అప్పటి నుంచి అది ఒక 15 days తర్వాత రూట్ ప్రాబ్లం ఉన్నా అది క్లియర్ చేసుకుంటుంది, పోషకాల లోపమైనా అది అందిస్తుంది. మొవ్వ ప్రాబ్లం ఉంటే మొవ్వలో పోసాం, అది క్లియర్ చేసుకుంటుంది. దానికి ఉన్న ఫస్ట్ రోగం వదిలిపోతుంది, తర్వాత మనం ఏది ఇచ్చినా అది తీసుకుంటాం. అంటే ఇది చౌడు భూమి కావడం వల్ల దగ్గర వాడమని మీరు సూచిస్తున్నారు. నేను ఇప్పటికి వాడి 3 months అవుతుంది ఆల్మోస్ట్. ఈ మధ్యలో మళ్ళీ ఇంకేం వాళ్ళది ఒక వేస్ట్ డీకంపోజర్ ఒకటి వాడుకుంటుంటాను మధ్యలో.
అదేనండి ప్రస్తుతానికి. మీ అనుభవం చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి దీంట్లోకి న్యాచురల్ ఫార్మింగ్లోకి ఎలా వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళు మన యాక్చువల్లీ గో ఆధారిత వ్యవసాయం చేయాలని చెప్పి మన ప్రభుత్వం అంతా కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నది. గో ఆధారిత వ్యవసాయం చేయాలంటే కొంచెం శ్రమతో కూడుకున్న పని, కొంచెం కష్టంగా లేబర్ మనకు దొరకడం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ గ్రోత్ ఫిట్ అనేది రావడం ఒక శుభ పరిణామమే. అలా అని చెప్పి మనము గో ఆధారిత వ్యవసాయాన్ని వదలాల్సిన పని లేదు. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చాలా వీళ్ళందరినీ ఇన్స్పైర్గా తీసుకొని మేము చేస్తున్నాం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది. ఆ విధంగా చూస్తూ ఉంటే యూట్యూబ్ ద్వారా మాకు మీ ప్రోడక్ట్ మీ యొక్క ఇది పరిచయం అయింది. మీరు చేస్తున్న సేవ మాత్రం అమూల్యం అండి. రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ కలుపు మందు నివారణ కానీ ఈ గ్రోత్ ఫిట్ వల్ల కానీ చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. రైతుకు ఉపయోగపడితే చాలండి. రైతు ఆత్మహత్యలు ఆగితే చాలండి. ఆల్రెడీ మా స్వామి వాడారు, జయసింహ స్వామి వారు గ్రోత్ ఫిట్ వాడారు తెప్పించుకొని. ఇక్కడ నేను వాడాం, ఇంకో వ్యక్తి కూడా వాడారు. కాకపోతే ఆయన రాలేకపోయారు ఈ సమయానికి. నెక్స్ట్ టైంకి వచ్చేస్తారు వారు. మా మామతో కూడా చెప్పాను నేను, ఈయన మామూలుగా సామాన్యుడు నమ్మడు ఎవరినే కానీ. ఎప్పుడు ఈ విధంగా దుర్గాప్రసాదరావు గారు గ్రామ బజ్ అంటే పర్ఫెక్ట్, ఇబ్బంది ఏంలా, నేను కూడా వచ్చేస్తాను. మాది రాడు ఆయన, ఎందుకంటే 30 years ఆయన ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. చిలుక పెంచిల్ రెడ్డికి చెప్పినప్పుడు ఇట్లా మన గ్రోత్ ఫిట్ ఉందంటే 6 లీటర్లు తెప్పించామండి మా కోసం. ప్రతి చెట్టుకు 2 లీటర్ల చొప్పున పోయించాం. అవి వాడిన తర్వాత చెట్లు ఇప్పుడు నేను వచ్చి చూశాడు ఆయన, మళ్ళీ మామూలు కొత్త చిన్న చెట్లు ఎట్లుంటాయో న్యాచురల్ గా వచ్చినట్టు ఎట్లా ఉన్నాయన్నమాట. సో కాయ సైజు కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన కూడా తీసుకెళ్తే కుళ్ళవు స్వామి, వాడిపోతాయి మీవి మెల్లగా, కాయ బాగుంటుంది. సో దాన్ని బట్టి మేము ఇప్పుడు ఏం చేసామంటే ఆయన మాకు మళ్ళీ సజెస్ట్ చేశాడు, మనం సపరేట్గా మార్కెట్కి పంపిద్దాము మినిమం మూటలు ఇట్లా రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ఇస్తున్నాడు, పంపిస్తున్నాం. ఇక్కడ ఒక గ్రోత్ ఫిట్ ఇక్కడ నేను స్వామి దగ్గర ఒక 20 నిమ్మకాయలు తీసుకెళ్ళాను. మామూలుగా మా బంధువులవి నిమ్మ చెట్లు ఉన్నాయి, ఇంట్లో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10-12 days కల్లా ఏమైతే కులిపోయే పరిస్థితి వచ్చాయి. ఎందుకంటే అక్కడ మొత్తం రసాయనాలతో వాడుతున్నారు కాబట్టి. నేను స్వామిని అడిగా, అంటే అక్కడి నుంచి తెచ్చుకుంటూ కూడా స్వామిని అడిగా. స్వామి ఇచ్చారు మాకు. ఇచ్చితే ఇవి 20-25 రోజులైనా కూడా ఏం కావట్లే, ఎందుకంటే పూర్తి ఆర్గానిక్ వాడుతున్నారు స్వామి మధ్యలో. ఇంకోటి ఆశ్చర్యకరం అంటే నేను పొలం విజిట్కి వెళ్ళా. అదే స్వామి చెప్పినట్టు 25 సంవత్సరాల నిమ్మ చెట్లు కూడా మన మందులు వాడినప్పుడు ఏమవుతుందంటే అవి లేత ఈగులు రావడము, చిన్న చెట్టులాగా కనపడడం మొదలుపెట్టాయి. అంటే వాళ్ళు కొమ్మలు కట్ చేసినప్పటికీ పెద్ద కొమ్మలు, చిన్న కొమ్మలు కాదు, పెద్ద కొమ్మలు కట్ చేసినప్పటికీ చిన్న చెట్టులాగా తయారయ్యాయి. ప్రతి చెట్టు కింద గడ్డి లేదు, ఏం లేదు. ఏం సమయం గడ్డి అంతా అనేది రాత్రి పందులు వచ్చి మొత్తం దున్నేసిపోతున్నాయి అన్నారు. అంటే అదే అగ్రికల్చర్ చేస్తున్నాయి. అవే ఈ ఫర్టిలైజర్ బాగా తయారయ్యి అదే అగ్రికల్చర్. ఏ చెట్టు కింద గడ్డి అనేది లేదు. ముందు గడ్డి మందులు కొట్టడము, అవి చేయడం చాలా ఇబ్బంది పడతాను. ఇప్పుడు కాయ నాణ్యత పెరిగింది, కాయ తొందరగా చెడిపోవట్లేదు, కాయ సైజు బాగుంది, వెయిటేజ్ వస్తుంది. తర్వాత పని కూడా తగ్గిపోయింది స్వామికి. అట్లంతా అంటే ఒక్కొక్కటి ఏదో మీరు ఇందాక అందరూ మనం అనుకున్నట్టు రైతే ఒక సైంటిస్ట్, ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. అదే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలా, ఎంత వాడాలా, ఎట్లా వాడాలి అనేది మీ దగ్గర నుంచి మేము డీటెయిల్స్. ఇది సార్ మేము దీనికి వాడాము మన గ్రోత్ ఫిట్. ఒకసారి 2 లీటర్స్ చొప్పున పోపించాను అన్నిటికీ, ఫస్ట్ టైం తెప్పించి. ఇది ఒక 2 years నుంచి టోటల్ గా కటింగ్ పెట్టేసి, అంటే మా చిన్నప్పుడు కట్ చేయించేవాళ్ళు నాన్నగారు. దాని తర్వాత మధ్యలో నిలిపేసినాం పూర్తిగా, మళ్ళీ మొత్తం కటింగ్ చేపించేసి తీసేసి టిల్లర్ వేయించడం మొదలు పెట్టా. టిల్లర్ వేయించి మొదలుపెట్టి బాగా ఫ్రీగా తిరిగేటట్టు. ఇప్పుడు కాయలు కూడా బాగా మంచి సైజు వస్తున్నాయి, గ్రోత్ వస్తున్నాయి, ఎక్కువ రోజులు ఉంటున్నాయి. ఇదంతా రెడ్ సాయిల్, మళ్ళీ కొంచెం గరకు వస్తుంది అక్కడ రాయింది ఇక్కడ. అట్లా మధ్యలో వస్తుంది. ఇది 28 సంవత్సరాలు సార్. అదే సార్, ఇది యాక్చువల్గా వయసు అయిపోయింది అని తీసేద్దాం అనుకున్నాం, వద్దని చెప్పి అదే పనిగా ఉంచి దీన్ని మళ్ళీ తయారు చేయాలి. ఇదంతా పోయి గ్రీనిష్ వస్తా ఉంది బాగా. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొంచెం చేంజ్ అయింది. ఇది మొలకలు సార్, ఇవి అంట్లు కాదు. ఇది బాలాజీ నిమ్మ అనుకోండి. ఇప్పుడు ఇది సేతు అంటే వాడుతున్నారంట సార్.
అంటే ఇది ఎంత పోయి గ్రీనిష్గా వచ్చేదానికి ఇప్పుడు మళ్ళీ అలాగే స్టార్ట్ అయితే ఏం చేస్తాం? ఇదే సార్ మచ్చింది మన ఈ మచ్చ ఇదే సార్, ఇది దీనికి స్ప్రే చేయాలి సార్ 1:100 గ్రోత్ ఫిట్ని. కానీ దీనికి ఇది వచ్చే ముందు దానికి పోషకాలు అందించాలి సార్. అంటే మీరు అందిస్తున్నారు కానీ చాలటం లేదు. ఓకే, ముందు పోషకాలు ఇవ్వండి సార్, కానీ స్ప్రే చేయండి సార్. దీంట్లో మ్యాక్సిమం మీకు సీజనల్ కాపు వస్తుంది చూడండి సార్. అంటే ఎవరికైనా సార్ ఇది ఇప్పుడు ఏంటంటే కాపు ఎప్పుడు వస్తుంది, బట్ మీకు మార్కెట్ వచ్చేది ఆ సీజన్ మార్చి ఏప్రిల్ మే, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అంతే. అంటే అప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి, అంటే ఆ రైతుకి ఎక్కువ ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఎందుకంటే ఇట్లా ఎన్ని రాలిపోయినా అసలు మనం దాన్ని అంతా కలెక్ట్ చేసి ఎత్తుకుపోతే ఆ ఖర్చు కూడా రాదు. ఇది కరెక్ట్. అక్కడ వచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని ఒక పద్ధతి ప్రకారం పోతారు, వాడి పెడతారు చట్నీ. అంటే ఫిబ్రవరి కాపులో ఉండాలంటే నవంబర్లో పూత పోయాలి. మేము అసలు నీళ్లు పెట్టేది ఏముండదు ఆ టైంలో. నవంబర్ డిసెంబర్ మనకి ఎటు వానలే, నవంబర్లో పూత పోయాలి. అవును, అప్పుడు ఆ పూతకు వచ్చే ముందు ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్లో పూతకు వచ్చే ముందు ఒకసారి మాత్రం మొత్తం ఇవ్వండి. ఓకే, అంటే భూమిలోకి ఇవ్వండి, పైన స్ప్రే చేయండి. ఓకే సార్. మిగతా ఒక 2 times 3 times అనుకుంటే అది మీరు ఛాయిస్ తీసుకోండి. 3 నెలలకా 4 నెలలకా ఆ 2 సార్లు. ఓకే, ఒకసారి మాత్రం ఆ సీజన్ కాపు ఇంకా మనకి నవంబర్లోనో అక్టోబరో నవంబరో పూస్తుంది అనగా ఒక 20 రోజులకు ముందే భూమిలోకి ఇచ్చేసిండి. భూమిలోకి ఇచ్చిన ఒక 15 రోజులు తాలి స్ప్రే చేసేసింది. ఏ పంటకైనా సార్ హార్టికల్చర్లో ఆ సీజన్ కాపు ముఖ్యం సార్. ఒక బత్తాయిలు అయితే వాళ్ళు 2 క్రాపులకి వెళ్తారు సార్. అంటే వాళ్ళకి అది వ్యాపారం బత్తాయికి ఎప్పుడు ఉంటుంది, జ్యూస్కి వెళ్తాయి కాబట్టి. నిమ్మలో మనకు మాత్రం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మహా అయితే, మళ్ళీ జూన్ నుంచి పడిపోతాయి. అవును, ఎందుకంటే వేరుకుళ్ళు రాకుండా దూరంగా పెట్టమని చెప్పారు మీకు. వద్దు సార్, మీరు గ్రోత్ ఫిట్ 3 months ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటే వేరుకుళ్ళు రాదు. అది మన వాళ్ళు ఏం చెప్పారంటే మొదలు నుంచి బాగా బారడు వదిలి పైపోయండి స్వామి, వేరుకు నీళ్లు బాగా పడతాయని చెప్పారు. మనం ఎందుకు ఇస్తామంటే సార్ దగ్గర ఉండాలి. ముందు వదిలేటప్పుడు ఎందుకు దగ్గర ఉండాలంటే ఈ 1.5 feet 1.5 feet ఉంటే 4 nozzles ఉన్నాయి కదా, వాటర్ వదిలినప్పుడు సర్ఫే చుట్టూ తడిచిపోతుంది. అవును, ఇప్పుడు ఇట్లా వదిలేరు కదా, ఈ మధ్య గ్యాప్ అట్లే ఉంది. ఇది తడిచింది, ఇది తడవలేదు. ఇప్పుడు మీరు రేపు మనం ముందు వదిలేమనుకోండి ఈ ప్లేస్ ఇట్లే ఉంటుంది. కానీ మనకేమంటే మనం గ్రోత్ ఫిట్ వదిలినప్పుడు సర్ఫే చుట్టూ తడిసిన దాని వల్ల ఏమవుద్దంటే దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని సరౌండింగ్ ఎయిర్లన్నీ తడుస్తాయి. అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే క్యూర్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్ లో ఎక్కడ ఆ మందు నీళ్ళు వచ్చి పడ్డాయో ఆ ప్లేస్ లో ఉన్న రూట్స్ ఓకే, ఇది కెమికల్ కాదు, స్ప్రెడ్ కాదు. అవును, కెమికల్ అయితే దాని ప్రభావం చాలా వరకు స్ప్రెడ్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ డ్రై అయి ఉంటుంది, అది స్ప్రెడ్ కావాలన్నా అక్కడ కాదు. అందుకని దగ్గరకు ఉంటే 4 వైపులు తడుస్తుంది. 4 వైపులు ఉన్న రూట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ రూట్స్ తడవటం వల్ల రూట్లో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది రాని. మీరు చెప్పారు వేరుకుళ్ళు వస్తుందని, అలాంటి వాటిని ఇది రానిస్తుంది. వచ్చేసిన దానికి నెమటోడ్స్తో క్లియర్ చేస్తాం. ఆ తర్వాత నుంచి గ్రోత్ ఫిట్ ఇవ్వటం వల్ల రాకుండా ఇది కంట్రోల్ చేసుకుంటూ మొక్కకి పోషకాలు ఇస్తుంది. ఇది ఇట్లా దూరంగా ఉంటే ఏమవుతుందంటే అది ఇదే జరుగుతుంది సార్ వేరుకుళ్ళు వచ్చినప్పుడు. అందుకే మీకు ఒకసారి చెప్పారు ఒక 20% 30% ఎక్కడో జీవం ఉంటే బతికిచ్చేదానికి అవకాశం ఉంటుందని. ఇదే సార్ ఆ చెప్పిన దానికి అది. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇదంతా ఎండిపోయింది సార్. ఆ రూట్ ఉంటుంది చూడు, మదర్ రూట్ తల్లివేరు, దాంట్లో ఎక్కడో జీవం ఉంటుంది. అది ఒక ఆర్గానిక్ చేసే దాంట్లోనే సాధ్యం అవుతుంది సార్, కెమికల్ వ్యవసాయంలో సాధ్యం కాదు. ఇప్పుడు అది కూడా అంతే, అది కూడా పోయింది. అదే ఒక ఆర్గానిక్ లోనే సాధ్యం అవుతుంది సార్. ఆ కొమ్మకి వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు ఏమైపోయిందంటే నేను ఎన్ని మూటలు వేసినావా అంటే 30 మూటలు వేసినా. నేను 30 మూటలు వేసినావా అయితే నేను కూడా 30 మూటలు వేయాలా, ఈ కాన్సెప్ట్ లోనే ఉంటున్నాము. ఇప్పుడు అందుకనే ఏం చేసాము, అరటి వేసాం లాస్ట్ 2 years బ్యాక్ మా సొంతంగా. వద్దు అంటేనే బలవంతంగా వేసాను.
ముందు 3 months వరకు ఫస్ట్ ఏదో 3 వాటర్ పోపిస్తారంట. సరే మీ పద్ధతిలోనే పోయించండి అని చెప్పారు. దాని తర్వాత క్రోసూర్ నుంచి ఆయన ఇట్లే కషాయాలతో తయారు చేసినటివి తెప్పించి 3 months వరకు అవే వాడా. అసలు ఏం మిగతా పాస్పేట్ యూరియా వేయనీయలేదు. అందరూ వచ్చి తిట్టడమే, స్వామి ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు నీకు ఇస్తాయి, నువ్వెప్పుడు ఖర్చు పెట్టిండేది ఇంత ఎప్పుడు తీసుకుంటావు అని చెప్పి మా చిన్న ఆయన గారికి టెన్షన్ అయిపోయి, రే గమ్మును నువ్వు చేసేది అది ఇది అని చెప్పి తెచ్చి వేసేసినారు. సరే వేయనియండి, మీది మీరు చేయండి, నాది నేను చేస్తా అని చెప్పి మెల్లమెల్లగా, అంటే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి మనం అని చెప్పి అట్లా 50% ఆఫ్ ద ఫర్టిలైజర్ వాడితే 50% ఈ బయో ప్లస్ ఈ రెగ్యులర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడాము. దానివల్ల ఏమైంది, సైజు లెంగ్త్ మిగతా వాళ్ళకంటే బాగా వచ్చింది. రేట్ ఏమన్నా నాకు తగ్గించాడా, అదే రేటే వేశాడు. నేను అదే చెప్పా ఉన్నారు వచ్చిన రైతుకంతా అదే చెప్తున్నా. మీరు 1.5 లక్ష రూపాయలు మీరు ఖర్చు పెడితే నేను అంతకంటే ఇంకా తక్కువ ఖర్చు పెట్టిన 50% నాకు అదే రేటు పడింది, మీకు అదే రేటు పడింది. ఏం తేడా? ఇంపార్టెంట్ సార్. రెండో పిల్ల మళ్ళీ పెంచినప్పుడు హార్డ్లీ 35,000 నేను ఖర్చు పెట్టా మొత్తానికి. 8,000 పిల్ల 6.5 ఎకరాకి 35,000 ఖర్చు పెట్టా ఎరువులకి. ఒక 2 సార్లు ఇది మందు కొట్టించుంటాం, సిగతోట వస్తుందని చెప్పి, మట్ట తెగులు అనేసి అంటారు దాన్ని. అది నేను ఖర్చు పెట్టింది. మీద ₹1 నేను ఖర్చు పెట్టలా, మీద అంతా బయో ఇదే వాడుకుంటా వచ్చా. బయట ₹16 అన్నప్పుడు నాకు ₹16 వేసాడు. రెండో పిల్లకు కూడా ₹5 ఉంది, నాకు ₹5 వేసాడు. ఇంకేం తేడా? ఎందుకు మీరు అది కాన్సెప్ట్ లేకపోతున్నారంటే మనకు డబ్బులు రావు అట్లా చేస్తే, అదే ఆ మైండ్ లోంచి తీసేయండి అని నిన్న ఆదివారం మేము అందరం కూర్చోబెట్టి మళ్ళీ చెప్పాం, నేను మన రెడ్డి గారు ఇద్దరు. ముందు దాన్ని మైండ్ లోంచి తీసేయండి. కాదు సార్, రైతుకి మైండ్ లో ఏం ఫిక్స్ అయిపోయిందంటే ఎక్కువ ఎరువులు వేస్తే బాగా పండించవచ్చు సార్. లాస్ట్కి పండించేది ఏముంటుందంటే సార్, న్యాచురల్గా చేసిన ఆయన ఎకరానికి 25 బస్తాలు పండించుంటాడు. ఈయన ఖర్చు ఏదో 10,000 ఉంటుంది. ఈయన 50,000 ఎకరానికి ఖర్చు పెట్టుంటాడు, 35 బస్తాలు పండించుంటాడు. 10 బస్తాలు ఎక్కువ ఉంటాయి సార్. పొలం పాడైపోద్ది, అది మర్చిపోతాడు. కానీ ఆదాయం పెరిగిందంటే 10,000 ఖర్చు పెట్టి 25 బస్తాలు పండించిన అతనికే ఎక్కువ ఆదాయం ఉంటుంది, ఈయనకే తక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువ కదా. కానీ ఖర్చులు లెక్కేయడు. 35 బస్తాలే చెప్తాడు, నాకు ఇన్ని అయినాయి అంటాడు. ఎంత పెట్టారండి అంటే అది చెప్పడు. నేను ఇంకో మాట కూడా చెప్పాను సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మన పొలం చుట్టూ వరి చేయని, శనగ పెట్టని, నువ్వులు వేయని, అరటి వేయని, ఇంత ముందంతా వేప చెట్లు, దిర్శనపు చెట్లు, కానగ చెట్లు ఇవి ఉండేటివి కదా. ఇప్పుడు ఎవరి పొలంలో ఎన్ని చెట్లు ఉన్నాయి పోదాం రండి అన్న. అదే స్వామి అంటే, అవునుపా, చెట్టు వేప చెట్టు ఏదైనా వైరస్ వస్తే ఫస్ట్ వేప చెట్టు, కానగ చెట్టు తీసుకుంటది. ఇది ప్రకృతిలో జరిగే మార్పు. అది తీసుకొని నీ పంటను బాగు చేస్తుంది. కానీ ఇప్పుడు అన్ని కొట్టేసినాం, నెక్స్ట్ దేనిపైకి వస్తుంది? పంట మీదకి వచ్చేస్తాయి. ఎందుకు అరటి తోటకి విపరీతంగా తెగుళ్ళు వస్తున్నాయి? పోస్తున్నాం మనం, విపరీతంగా పోస్తున్నాం. అది ఇవ్వాల్సిన కడుపు నిండా కంటే ఇంకా ఎక్కువ పోస్తున్నాం, కక్కేస్తుంది. సో న్యాచురల్కి ఇవ్వడం లేదు, ఇక్కడేమో విపరీతంగా పోస్తున్నాం. ఏ రైతైనా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చేటప్పుడు మనం ముందే చెప్తున్నాం, మా ప్రొడక్ట్స్ వాడండి. దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు 50 మీరు పూర్తిగా కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు పూర్తిగా వదిలేద్దండి. ఎందుకంటే దీనిలో ఆదాయం రాకపోతే రైతు బతకలేడు. అవును, అందుకని నిదానంగా ఇప్పుడు ఒక ఎకరం పండించడానికి ఒక 5 bags అంటే 5 25 250 కేజీలు మనం ఫర్టిలైజేషన్ వాడుతున్నాం అనుకోండి సార్, వివిధ రకాల ఫర్టిలైజర్స్. మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు దీన్ని తీసుకొని వస్తాం. ఒక 10 లీటర్లో అట్లా ఒక ఎకరానికి ఒక 5 లీటర్లో 10 లీటర్లు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సార్. దీన్ని తీసుకొస్తాం. దీన్ని తీసుకొచ్చినప్పుడు రెండింటిని బేరీ చేయాలి. అది 10 మూటలకి ఎంత అవుతుంది, ఇది 10 లీటర్లకి ఎంత అవుతుంది. అంటే ఈ 10 లీటర్లు ఖర్చు పెట్టే అంత దాంట్లో తగ్గాలి. మీరు అది వాడండి ఇది వాడండి అంటే మేము ఇచ్చి సుఖం. అవును, అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి అమౌంట్స్ అంతా కూడా. ఇంకా పెట్టుబడి పెరిగిపోతుంది. అప్పుడు అది 10 మూటలకు 5,000 అవుతుందంటే 2,500 3,000 మా 10 లీటర్లు కొంటున్నారంటే దాంట్లో ఆ 3,000 4,000 తగ్గాలి. అది సేవ్ కావాలి, మనకి సేవ్ కావాలి. ముందు అది కూడా చూడాలి, వాళ్ళు పెట్టుబడి చూడాలి, వాళ్ళ ఆదాయం తగ్గకూడదు, ఈల్డ్ తగ్గకూడదు. ఎట్ ఏ టైం ఈల్డ్ కూడా అదే రావాలి.
అందుకని ఇది వాడినప్పుడు ప్రతి రైతుకి చెప్పేది ఏంటంటే మీరు వాడే 10 బస్తాల్లోంచి 5 బస్తాలు తీసేయండి ఈ సంవత్సరం. అంతేలేండి. దీన్ని వాడండి. 5 పేస్టులు దీన్ని వాడతారు. అంటే మీరు పెట్టుబడి తగ్గుతుంది, ఈల్డ్ తగ్గదు, సేమ్ ఈల్డే వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు దీన్ని వాడండి పూర్తిగా. దాన్ని ఇంకొక 5లోంచి ఇంకొక 2 బస్తాలు తగ్గించండి, 3కి రండి. అంటే క్రమేణా ఆల్టర్నేటివ్ ఏం చేస్తారంటే మీరు చెప్పారు కదా సార్, కొన్ని పెట్టుకోండి ఈజీగా తయారు చేసుకోగలిగినట్టు. జీవామృతం లేదు, వేస్ట్ డికంపోజర్ WDC ప్రాసెస్ చేసుకోవచ్చు. అది ఆల్టర్నేటివ్ పెట్టుకోండి, దాన్ని యాడ్ చేయండి మధ్యలో. అది అప్పుడు దాదాపు 80% మన ఫర్టిలైజర్స్ తగ్గించేసి ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆపేసింది. మీరు తయారు చేసేటివి గ్రామ్ బజార్ సరిపోతుంది. అంతేలేదు. అంటే ఇక్కడ భూసారం కూడా ఆటోమేటిక్ పెరుగుతూ వస్తుంది కాబట్టి మనకి ఈల్డింగ్ తగ్గదు, కాయ సైజ్ తగ్గదు, వెయిట్ తగ్గదు. ఇలా మనం రైతుల్లోకి తీసుకెళ్లి ఈ విధంగా వాడిన రైతులందరి దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసి ఇంకో కొంతమంది రైతులు కలిగిస్తూ ఇలా చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు మనకు గ్రామ్ బజార్ ఉత్పత్తులు అన్నిట్లో కూడా సార్ న్యాచురల్ గా తయారు చేసేట్టు. అంటే నేను ఆర్గానిక్ అని కూడా చెప్పను, ఎందుకంటే ఆర్గానిక్ పేరు పెట్టి మళ్ళీ కొన్ని కంపెనీలు చాలా కెమికల్ బేస్డ్ మళ్ళీ ఆర్గానిక్ పేరుతో అమ్ముతున్నారు రైతులు. అందుకని మేమేం చెప్తాం అంటే కషాయాలనే చెప్తాం సార్. ఎక్కడికి వెళ్ళి టోటల్ గా కషాయాలని చెప్తాం. ఆర్గానిక్ ఇది అది ఎందుకు చెప్పటం, కన్ఫ్యూజ్ చేయటం. ఈ కషాయాలు మా సిద్ధాంతమే ప్రకృతిలోనే దొరకాలి, ప్రకృతికి యూజ్ చేయాలి, రైతుకి రీసైక్లింగ్ అంతే చేయాలనేది మా సిద్ధాంతం. అదే విధంగా తీసుకొచ్చినట్టు ఇవన్నీ. నమస్తే అండి. ఈరోజు పెంచిల్ రెడ్డి గారు, జయసింహ గారు, నర్సారెడ్డి గారు, గ్రూప్ సిఇఓ గారికి, మణికంఠ సార్ గారికి, బాలాజీ గారికి, వీళ్ళందరికీ నమస్కారం అండి. మన గ్రామ్ బజార్ తరఫున ఈరోజు పొల్లంపేట మండలంలో పెంచిల్ రెడ్డి గారి తోట, వారి అనుభవాలు, ప్రకృతి వ్యవసాయం గురించి లోటుపాట్లు, మంచి చెడులు అన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత మరలా నెక్స్ట్ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వారి అనుభవాలు పాలు పంచుకుందాం అండి. నమస్తే.